ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము పాపము పెరుగుట. ఒక వేటగానికి చిన్న పులిపిల్ల అడవిలో దొరికెను. ఆశతో ఇంటికి తెచ్చి పెంచుకొనసాగెను. ఆ పులిపిల్ల కుక్కలతోనూ వేటగాని పిల్లలతోనూ చక్కగా నుండెను. కలిసి ఆడుతూ సంతోషముగా నుండెను. కొన్ని సంవత్సరములు గడిచిన పిమ్మట పెరిగి పెద్దదాయెను. ఒకరోజు ఇంటి బయట ఆడుతున్న వేటగాని కుమారునికి దెబ్బ తగిలి రక్తము కారెను. ఆ పులిపిల్ల వాసనను బట్టి తన నాలుకతో ఆ గాయమును నాకెను. అంతే సంగతి. కొన్ని నిమిషములలోనే రక్తము రుచి చూచిన ఆ పులిపిల్లను భయంకరమైన జన్మ స్వభావము ఆవరించెను. పిల్లవాని మీద పడి చంపి తినివేశెను. దూరముగా వస్తున్న వేటగాని మీద కూడా విరుచుకుపడెను. చూసారా, పాపముతో సాంగత్యము చేయుటయు ఇలాగే కీడును రప్పించును. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. పాపము వలన వచ్చు జీతము మరణము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం. విన్నారు కదా. ఇదేముందులే అదేముందులే అని మనం కొన్ని విషయాలు లైట్గా తీసుకుంటాం. దేవుడు వద్దు అని చెప్తున్నా కూడా దానినే చేస్తూ దేవునికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. దేవుడు వద్దు అన్నది చేయకపోవడము మనకు మంచిది.